చెప్తున్నటువంటి సందర్భంలో అఖిలపక్షం రైతు సోదరులందరూ కూడా మనం ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఖచ్చితంగా మద్దతు ధర, కనీస మద్దతు ధర వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వాస్తవంగా 5-6 రోజుల నుంచి మండల వారీగా కూడా ప్రచారం చేస్తూ రైతు సోదరులందరూ కూడా రావాల్సిందిగా కోరడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రధానమైనటువంటి 2 అంశాలతోటి, ఒకటి పత్తి తేమాని సడలించాలని, అదేవిధంగా ఖరీఫ్లో రైతు భరోసా ఇవ్వలేదు, ఇప్పుడు రబీ వచ్చింది, రబీలో కూడా రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని రైతులందరూ కూడా కనీస పెట్టుబడి అనేటువంటి సాయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఈరోజు పత్తి మార్కెట్లకు వెళ్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రైతు 6,000 వరకు అమ్ముకోవాల్సినటువంటి స్థితి దాపరించింది. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించింది కనీస మద్దతు ధర అందియాలని. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ధర నిర్ణయించడంలో శాస్త్రీయమైన ధర లేదనేటువంటిది రైతుల ఆందోళన. కనీసం వాళ్ళు నిర్ణయించినటువంటి ధర కూడా ఇలా మార్కెట్లో పత్తి అమ్ముకోవడానికి ఇబ్బందులు అనేటువంటివి వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అందుకు ఈరోజు తేమని సడలించాలని చెప్పి, అదేవిధంగా మన భారతదేశంలో గుజరాత్లో 8,000 పైన ధర అనేటువంటిది వస్తున్నది. అక్కడ ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. అక్కడికి ఇక్కడికి ఎందుకు తేడా అనేటువంటిది మేము ఆలోచన కూడా చేయడం జరిగింది. వీలైతే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ రైతుల్ని గుజరాత్కు పంపించాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ తేడాలు తెలవాలి. మీరు ఏదైతే ఇస్తున్నటువంటి ధర కరెక్ట్ లేదనేటువంటిది, అందుకనే శాస్త్రీయమైనటువంటి ధర ఏదైతే నిర్ణయం జరుగుతలేదో దాని మీద పెద్ద ఆందోళన గత 10-15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఇలా ఇప్పుడు మార్కెట్ బంద్ అనేటువంటి జరిగింది. రైతులకు సమాచారం లేదు. సమాచారం లేకుండా మార్కెట్ బంద్ పెట్టడం సరైనది కాదు. ఎందుకంటే జిన్నింగుల వ్యాపారులందరూ కూడా సిసిఐకి మేము ఏదైతే ఒప్పందం చేసుకొని టెండర్ ప్రకారం మేము ఇస్తున్నామో దాంట్లో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. మేము ఆ జిన్నింగ్ వాళ్ళకి ఇవ్వం, అందుకని మేము సమ్మె చేస్తామని చెప్పి ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. ఏదైతే ఒక 2 రోజుల ముందు ఇవ్వాలి సమాచారం, కానీ ఇప్పటికిప్పుడు ఇచ్చేసి బంద్ పెడితే రైతులు ఆందోళన చేస్తున్నారు. కొందరు రైతులైతే మేము అక్కడనే ఏదైతే మా స్ప్రే మందులు కోసుకొని చనిపోతామనేటువంటిది కూడా ఆందోళన చెందుతున్నటువంటిది ఇలా పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అందుకని ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతున్న ప్రైవేటు వ్యాపారస్తులకు మేము అమ్ముకోమంటే తేమ శాతం 13-14 వచ్చిందంటే సీసీ వాళ్ళు తీసుకోవడం లేదు. మళ్ళీ ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తే 6,300, 500 వరకే తీసుకోవడం జరుగుతుంటే, అంటే ప్రతి ఒక్క రైతు ఎకరా మన క్వింటాలకు 1,000-1,200 రూపాయలు నష్టం అనేటువంటి జరుగుతున్నది. అంటే ఇలా 1,00,000 క్వింటాలు కొనుగోలు జరిగింది. 1,00,000 క్వింటాలు అంటే ఎన్ని కోట్ల రూపాయలు రైతులు నష్టం పోయిందో అది లెక్కలు తీస్తే తెలుస్తుంది. అందుకని అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం మన నియోజకవర్గంలో పార్లమెంటు సీటు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, అదేవిధంగా అసెంబ్లీ సీటు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. గతంలో అనేక సందర్భాలలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే రైతుల పక్షాన పోరాటం చేశారు, తేమ శాతాన్ని పెంచాలనేటువంటి డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం, ఎంపీ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యేలు ఇక్కడ నష్టం జరుగుతున్న రైతులకు వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతున్నాం. అందుకని చెప్పి రైతు సోదరులు కూడా ఆలోచించాలా, ఆలోచించి ఖచ్చితంగా నిలదీసి అడిగేటటువంటి సత్తా మనకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ ఆలోచనని కూడా మీరు ప్రత్యేకంగా చూడాలని, అందుకని ఈ తేమ శాతం రైతు భరోసా అత్యంత వరకు పోరాటం చేయాలని అఖిలపక్షం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మీరందరూ ఆలోచిస్తే కార్యక్రమాలు కూడా నిరంతరం మనం చేసేటానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు మన మార్కెట్ బంద్ ఉన్నది, దాని మీద నన్ను అక్కడే ఉండు అని చెప్పారు. కానీ ఇక్కడ తీసుకున్నటువంటి కార్యక్రమం మరి ఉండాలని చెప్పి అక్కడికి రావడం జరిగింది. ఆ రైతుల్ని కూడా మేము రమ్మని కోరడం కూడా జరిగింది. అందుకని మనం రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ ఆ రకంగా 13 నెలలు పోరాటం చేసి రైతులు ఆ ప్రధానమంత్రి మెడల్ వంచి కూడా ఆ 3 చట్టాలని రద్దు చేసుకోగలిగింది. అంటే మనకు ఆ సత్తా లేదా ఉన్నది. కానీ మనం ఇప్పుడు చెప్తున్నాడు రైతు మేము శనగలు వస్తున్నాం, మేము ఇంకోటి చేస్తున్నాం అని. ఈ రోజు ఒక దినంకి మనకు నష్టమే ఉన్నది. అందుకని చెప్పి పెద్ద ఎత్తున కదిలితే ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ మెడల్ వంచడానికి అవకాశం ఉంటుంది. చర్చలు జరిగినాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సిసిఐ డిపార్ట్మెంట్, తర్వాత ప్రైవేట్ పర్చేజర్స్ అన్ని హైదరాబాద్లో చర్చలు జరిగినాయి.
వీళ్ళు ఏదైతే కొత్త విధానం తీసుకొచ్చిన సీసీఐ వాళ్ళు ఇప్పుడు అక్కడ అది క్యాన్సిల్ అయింది. లాస్ట్ ఇయర్ లాగానే వాళ్ళు ఎంత మార్కెట్ యార్డ్లో ఎంత కొంటారు అంత ప్రతి మీల్కు పంపాలని వచ్చింది. L1 L2 ఇప్పుడు ఏమీ లేదు. ఒక 5 నిమిషాలు అక్కడ ప్రైవేట్ సీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ప్రైవేట్ యాక్షన్ చేపిస్తాము, కాటాలు స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ ఇప్పుడు సీసీఐ వాళ్ళు మైచర్ చెక్ చేస్తున్నారు. మైచర్ మైచర్ అది సీసీఐకి చెప్పాలి. మైచర్ ప్రాబ్లం నాది కాదు, సీసీఐకు అడగండి. అది ఇప్పుడు వినండి 16 అని లేదు, వాళ్ళ కండిషన్ 8 to 12 ఉంది. ఆ ప్రాబ్లం సీసీఐ వాళ్ళది, నాది కాదు. సీసీఐ వాళ్ళు మార్కెట్ యార్డ్లో ఉన్నారు, మీరు అక్కడ వాళ్ళకు మాట్లాడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.